అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మేము ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాము. ఉగాది పచ్చడి అనకుండా దీనిని ఉగాది ప్రసాదం అంటే చాలా బాగుంటుంది. ఎందుకనగా ఇది దేవుడి దగ్గర నైవేద్యంగా మనం పెడతాం కాబట్టి దీన్ని ఉగాది ప్రసాదము అనవచ్చు. తర్వాత మొదటగా మేము ఉగాది ప్రసాదానికి తయారు చేసుకునేదానికి వేప పువ్వు తీసుకుంటూ ఉన్నాము. ఇది చేదనమాట వేప పువ్వు. తర్వాత దీనిలో తీపికి బెల్లం వేస్తున్నాము. బెల్లం పొడి ఇలా వేసుకోవాలి. మా మనవరాళ్ళు వాళ్ళు కూడా తయారు చేయాలని చాలా ఉత్సాహపడుతున్నారు కాబట్టి ఇందులో తీపు వేస్తున్నాము. చేదైపోయింది కదా, ఇప్పుడు తీపు చేస్తూ ఉగాది పచ్చడికి తీపు ఉగాది ప్రసాదం తయారు చేస్తున్నాం కాబట్టి తీపు వేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఒగరుకు మామిడి కాయ తీసుకోకూడదు, మామిడి పిందె తీసుకోవాలి. మామిడి పిందె తీసుకుంటే అది ఒగరుతో కూడినటువంటి పులుపుతో ప్లస్ ఒగరుతో కూడినటువంటి ప్రసాదము తయారవుతుంది. మామిడి తురుము వేస్తున్నాము. తర్వాత కారము. ఇప్పటికి ఏమైపోయింది, ఒగరు, తీపు, చేదు. ఇప్పుడు కారానికి కారం పొడి లేకుండా, పచ్చిమిర్చి లేకుండా మిరియాల పొడి వాడాలి. పూర్వము ఎక్కువ అందరూ మిరియాల పొడే వాడేవారు. ఇప్పుడు డచ్ వారు వచ్చి మనకు ఈ కారము మనకు అలవాటు చేశారు, మిరపకాయలు వాడడము ఇదంతా. కాబట్టి మనం మిరియాల పొడి ఇందుకు కారంగా మనం ఉపయోగిద్దాము. ఇందులో మిరియాల పొడి వేసుకున్నాము. ఇప్పటికి 4 అయిపోయినాయి. ఏమేమి? చేదు, తీపు, ఒగరు, కారము. తరువాత ఉప్పు. ఇది ఉప్పు వేసుకుంటున్నాం ఇందులో, సాల్ట్. దీనికి తగినంత వేసుకుంటూ మనము ఉగాది ప్రసాదాన్ని తయారు చేయాలి. ఇప్పుడు పులుపు. పులుపు మనం మొదటగానే కొంచెం చింతపండు నానబెట్టుకొని పెట్టుకుంటే ఇది మనకు బాగా నీళ్ళలాగా గుజ్జులాగా వచ్చేస్తుంది. ఇందులో ఇలా వేసుకోవాలి. పులుపుకు చింతపండు వేసుకొని ఇలా అంతా కలుపుకున్నామంటే ఈ బెల్లం కరిగిపోయి మనకు నీళ్ళలాగా కొంచెం గుజ్జుగా ఉగాది ప్రసాదం మనకు తయారవుతుంది. అది మళ్ళీ కడగాలి. షడ్రసోపేతమైనటువంటి ఉగాది ప్రసాదం ఈవేళ మనం తయారు చేసి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టి మనం దానిని ఒక శ్లోకం చదువుకుంటూ అందరము స్వీకరించినట్లయితే మనకు జీవితంలో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సంతోషాలు కలిగినా అన్నీ మనం ఆస్వాదిస్తూ మనం స్వీకరిస్తూ ఎంతో ఆనందదాయకంగా మనం జీవితాన్ని గడపాల్సి. అవసరం లేదులేనా, వాటర్ చేస్తున్నారు. బా అయిపోయింది. నేను